చేరొచ్చిన సోదరులందరూ కూడా ఉన్నారు. మీరు చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను ఎరిగినా మీరు నన్ను ఎరగిన వారు ఉన్నారు, మీరు ఎరిగినా నేను మిమ్మల్ని ఎరగిన వారు కూడా ఉన్నారు. అందరికీ నేను వందనాలు. ప్రభు కృపన్న నిన్న నెల వారి అసెంబ్లీ పేరేంటో నాకు తెలియదు. అక్కడ చాలామంది కలుసుకోగలిగాం. మీరు వచ్చే దగ్గర నాకు తెలియదు. తిరిగి ఈరోజు ఈ శనివారం 14వ తేదీ ప్రభు అందరికీ సెలవు దినముగా అనుగ్రహించి మనం అందరం దేవుని సన్నిధిలో కలుసుకునే ఏర్పాట్లు ప్రభు ఇచ్చారు. చాలామంది పెళ్లిగాని యువతి మనం కూడా ఉన్నారు. చాలా సంతోషం. చాలాసార్లు ఆంటీలకి అమ్మమ్మలకి మాత్రమే డిస్ట్రిక్ట్ మీటింగ్ అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వినాల్సింది వాళ్ళే. ఎందుకంటే టు బి మ్యారీడ్ వాళ్ళే కదా. పెళ్లి చేసుకోవాల్సింది వాళ్ళు, సంసార జీవితానికి వెళ్ళవలసిన వాళ్ళు వాళ్ళే, బాధ్యతలు స్వీకరించవలసిన వాళ్ళు వాళ్ళే, పెళ్ళికి ఎలా చేసుకోవాలి అనే దేవుని చిత్తం తెలుసుకోవాల్సిన వాళ్ళు వాళ్ళే. తల్లిదండ్రులు కూడా మరి ముఖ్యంగా పెళ్ళిళ్ళ విషయంలో పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా ఈ దినాల్లో పొరపాట్లు ఎక్కువ చేస్తున్నారు. అందులో వీటన్నిటిలో దేవుని వాక్యం ఫ్యామిలీ పరంగా ముఖ్యంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం. యవన పిల్లలకు కూడా కౌన్సిలింగ్ ఎలా జీవించాలి యవన కాలంలో, స్టూడెంట్ లైఫ్లో ముఖ్యంగా ఫ్రెండ్షిప్లో బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అనేది వాక్యంలో లేని విషయాలు వచ్చేసాయి. వీటన్నిటి విషయంలో సంఘంలో అందరిలో కలిసి వినలేనివి కొన్ని ఉంటాయి. అవి సోదరుల మీటింగ్స్లో మాత్రమే తెలుసుకుంటాం. అందుకే వచ్చిన అందరికీ వందనాలు. మమ్మల్ని క్షేమంగా చేసినందుకు మరొకసారి వందనం. అందరినీ కలుసుకునేటట్టు సేవలో ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుత్వ వందనాలు తెలియజేస్తున్నాను. తను కృష్ణుని చెప్పినట్టు నేను రచయితనేం కాదండి, రచయితని కాదు, మహాలు కూడా దానిలో నాకు రావు. కానీ నేను బుక్స్ రాయడానికి కారణం ముందు దేవుని చిత్తం, తర్వాత రాజారావు గారి స్ఫూర్తి. స్త్రీల గ్రంథాలు స్త్రీలే రాయడమ్మా, పురుషులు మేము మిగతా రాస్తాము అని అన్నారు. నాకేమో ఇస్తే గ్రంథం రాయమన్నారు. మరి మెస్సీకేమో రోజు గ్రంథం రాయమన్నారు. ఆవిడ త్వరగానే రాశాడు. చాలా పెద్ద పుస్తకం రాశారు. నేను చాలా చిన్న పుస్తకమే రాశాను. ఎస్ఆర్ గ్రంథం ఇప్పుడు పట్టుకోవడం రాలేదు, చాలా బరువు కాబట్టి సెకండ్ ఎడిషన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ముందు రాసిన 1000 ప్రతులు అయిపోగా సెకండ్ ఎడిషన్ నిన్న సాయంత్రం 4 గంటలకు వచ్చాయి. కాబట్టి మాకు తోడైన దేవుని కృపని, దేవుడు మా ఫ్యామిలీ పరంగా చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఎలా రక్షించాడో, మమ్మల్ని ఎలాగ సేవకు పిలిచాడో, ఎలాగ కుటుంబంలో తన కృపను చూపించాడో, అది 5 మాత్రమే తీసుకొచ్చాను. అవి కూడా అయిపోతున్నాయి. ఆ తర్వాత ప్రభు పరిశుద్ధ స్త్రీలు పార్ట్ 1 అని ఆదికాండంలో ఉన్న స్త్రీలందరినీ గురించిన స్త్రీల గురించి వివరాలు. అందులో పురుషులు, వారి ఇంట్లో వారి మామ, తర్వాత లోతు, వీరందరి గురించి ఉంది. ప్రభు పరిశుద్ధ స్త్రీలు పార్ట్ 2 అనే దానిలో నిర్గమాకాండంలో నుంచి సంసోను భార్య, మొదటి భార్య, పేరు తెలియని తిమ్నాతు సహోదరి, ఆమెను గురించి అంతవరకు మరొక పుస్తకం. తర్వాత రూతు గ్రంథంలో ఉన్న 4 అధ్యాయాల్లో ఉన్న కామెంట్రీ గురించి మరొక పుస్తకం ఉంది. అది ఎచ్చి తీసుకోవచ్చు. ఆత్మీయంగా ఎంతోమంది మాకు ఫోన్స్ చేస్తున్న కారణం బట్టి 2వ ఎడిషన్ చేయాల్సి వచ్చింది. ఇంకా చేయకూడదు అని ఇంటర్నెట్లో పెట్టాము అని అనుకున్నాం. కానీ చాలామంది, కొంతమంది ఇంటర్నెట్లో చదువుకోలేని వాళ్ళు, చూసుకోలేని వాళ్ళు ఉంటారు కదా చాలామంది. కనుక వారి వరకు 2వ ఎడిషన్ తయారు చేయడం అవసరమైంది. దేవుని సన్నిధిలో 1:15 గంట చెప్పమన్నారు. కానీ ఇప్పుడు 1:15 గంట టైం లేదు. 1:30 నేను ముగించాలి. చాలా మీటింగ్స్లో కూడా స్టార్టింగ్లో లేట్ అవుతుంది, 11 అవుతుంది. నిజమే కదా, కలిసేది. నా టైం అంతా అక్కడ వెళ్ళిపోతుంది. అందుకే నేను సాక్ష్యం చెప్పలేను, చెప్పేందుకు టైం కూడా లేదు. దేవుని చెప్పినట్టు మధ్యాహ్నం మనం చూద్దాం. డైరెక్ట్గా దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రభు, మరి మీ ప్రజల దగ్గరికి వెళ్తున్నాను. నేను ఏ వాక్యం చెప్పాలని ప్రభు దగ్గర కనిపెడుతుండగా దేవుడు నాకు ఇచ్చిన మెసేజ్ని నేను పెట్టాలని ఇష్టపడుతున్నాను. దేవుని వాక్యంలో నుండి సమూయేలు రాసిన 2వ గ్రంథం 11వ అధ్యాయం. చూడకుండా చెప్తారా? 11వ అధ్యాయంలో ఏ సోదరి ఉందో చూడకుండా భాష. సరే, సోదరుడి మీటింగ్లో సాధారణంగా
సోదరుని గురించి మనం ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటాము. సరే, వర్షకాలం గురించి మనం నేర్చుకున్నాం. వర్షకాలం గురించి నేర్చుకోవాలంటే 11వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుకున్నాం. రెండవ అధ్యాయం 11వ అధ్యాయము 2వ వచనం నుంచి నేనే చదువుతాను. ఒకానొక దినం ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక నుండి కడుపు మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడను. ఆమె బహు సౌందర్యవతి చూచి దావీదు దాని సమాచారం తెలుసుకుంటకై ఒక దూతను పంపాను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడకు ఊరియాకు భార్యయు నేను బత్షెబను తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలవనంపింది. ఆమె అతని యుద్ధకు రాగా అతడు ఆమెతో శయనించాడు. కలిగిన అభ్యర్థత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మళ్ళా వచ్చాను. ఆ స్త్రీ గర్భవతి. నేను గర్భవతిని దావీదునకు వర్తమానము పంపగా చిన్న ప్రార్థన ప్రభు సహాయం కొరకు వెళ్తున్నాం. కరుణావాసత కలిగిన మహాగణుడ మహోన్నతుడ పరిశుద్ధుడ నివాసి అమరతుల్లో ఉన్న దేవా, సాటిలేని సత్యదేవా, వెలుపుల్లో నీతో సమలవర్తండి. పరిశుద్ధతను బట్టి మహనీయుడివే, స్థుతికీర్తను బట్టి పూజనీయుడివే, అద్భుతంగా ఆశ్చర్యక్రియలు జరిగించి దేవుడివే, పరిశీలనకు అందరినీ మహాకార్యములను చేస్తున్న దేవుడు నీవే. నీకు సాటి ఎవరు ఉన్నారు తండ్రి? వెంట నీతో సాటి అయినవాడు ఎవరు లేరు. అట్టి గొప్ప దేవుడు మాకు దేవుడుగా ఉన్నారు. జీవమైన దేవుని కలిగిన ధన్యత మీరు మాకు అనుగ్రహించున్నారు. స్తోత్రములు. ఏ రీతిగా నీ ప్రేమను కొనియాడగలము, ఏ రీతిగా నేను అందించగలము, ఏ రీతిగా నేను స్థుతించగలము. నీ ప్రియ కుమారుని మా కొరకు నుండి దూరం చేసుకుని అత్యంత ప్రేమను చూపించి రక్తము కారణంతగా నీ ప్రియ కుమారు రక్తము ముద్దగా గడిచిపోయే రీతిగా రక్త సమర్పణ చేసిన ప్రభువుని, నా కొరకు మౌనైన ప్రభువుని, నశించి నిర్మూలమైపోయిన ప్రభువుని చూస్తూ కూడా తండ్రి ముఖము తిప్పుకొని మా కొరకు ఆయన బలి చేయడానికి ఇష్టపడిన నీ త్యాగమును, నీ సమర్పణను, నీ ప్రియకుమారి విధేయతను జ్ఞాపకం చేసుకొని మాకు ఇచ్చిన రక్షణపై మేము స్థుతిస్తూ అందిస్తూ ఉన్నాము. ఏమి చీరలను తెచ్చుకోలేము. మా జీవితాంతం సేవించిన ఆ రుణం మాకు ఉండవలసిందే. కలిగి రక్షించావు, మా విశ్వాసాన్ని కనపరిచావు. విశ్వాసం ఎదుటి కొరకై, రక్షణ ఎదుటి కొరకై నిర్మలమైన పాల్గొంటూ వాక్యం ఇచ్చావు. ఆ వాక్యమైన అర్థంలో తొలి చూసుకుంటున్నాము. ఈరోజు స్పెషల్ డేగా మాకు చేయండి. మొదటి వర్తమానం చెప్పిన మీద ఆస్థానం బలపరిచి ఆరోగ్యం ఇచ్చి వాడుకున్నందుకు నీ స్తోత్రములు. తిరిగా నిలబడ్డాను ప్రభా. నిష్ప్రయోజకురాలను ఏమి నాలో లేదని ఎదుగుతూ ఆత్మప్రాణ దేహాల్లో మీరు నండి. ఈ మాటలు అందించండి. ప్రయోజనకరమైన, ఉపయుక్తమైన, రక్షణకరమైన మీ నామం ఘనపరచబడే రీతిగా నా దేహంలో మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభావ చేరి వచ్చిన మీకు ప్రయోజనకరంగా చేయండి తండ్రి. ఎంతో వ్యయ ప్రయాసతో స్త్రీ పురుషుల వార్త వహించిన సోదరి మనులు, సంఘము, పెద్దలు ఈ యొక్క పనికి ఎంతో పూనుకొని ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవాన్ని సహాయం ఎంతో అవసరం. మంచి సమయం మాకు లేచిన వాక్యాన్ని గురించి వడ్డించుకొని నాకు తోడైండి. నేను కరవడకుండా మీరే మరుగుపరిచి మీ నామమును మీ ప్రియ కుమారుడు ఉల్లేఖించబడటం సహాయం చేయండి. యేసయ్యా, అతి పరిశుద్ధమైన ఎన్నికైన నమ్మకమైన నామంలో స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. సూర్యుడగా మనం చదువుకున్న వాక్య భాగంలో మీకు అందరికీ తెలిసిన రీతిగా వర్షమాల గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. సైడ్ బై సైడ్ రావింగ్ గురించి కూడా ప్రస్తావన అందులో మనకు కనిపిస్తుంది. ఈ సమయంలో ఎలాగో ఈ అధ్యాయం స్టార్ట్ అయింది. వర్షమాల గురించి వివరాలు ఏంటి అని అనుకుంటే దానికి ముందుగా వసంతకాలంలో రాజు యుద్ధానికి వెళ్తారని రాయబడింది. ఏ కాలంలో వెళ్తారు? వసంతకాలంలో రాజులు యుద్ధానికి వెళ్తారు. వసంతకాలంలో రాజులు యుద్ధానికి వెళ్తే ఆత్మీయ రాజులమైన మనం, అంతేనా?
మనం ఎవరంట? రాజులైన యాజక సమూహం. మనం ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. మనకు వసంతకాలం ఒకవేళ 3 నెలలు ఉంటుందేమో తెలియదు. అది మనము సువార్త యుద్ధానికి మనం ఎప్పుడెప్పుడు వెళ్ళాలి? కాలం అంటూ ఉందా? ఏమీ లేదు. అసలు శరీరంలోనే ఆత్మకు శరీరానికి యుద్ధం ఉంది. తెగ యుద్ధం అది. దానికి కూడా కాలం ఉందా? శరీరమునకు ఆత్మ, ఆత్మకు శరీరమును రెండు వ్యతిరేకంగానే ఉంటాయి. ఎప్పుడు పనిచేయడం బాబు. ఉత్తర దక్షిణాలు ఎప్పుడైనా షేక్ హ్యాండ్ తీసుకుంటాయా? ఒకటి ఎప్పుడు కలవు. అలాగే శరీరం ఆత్మ ఎప్పుడు అనవు, విరుద్ధంగా ఉంటుంది. పొద్దున్నే 5 లేవమంటుంది ఆత్మ, పడుకో ముసుగు వేసుకో అని అంటుంది శరీరం. నిరంతర యుద్ధం చచ్చే పర్యంతం, ఎత్తబడే పర్యంతం ఉంటుందన్నమాట. కనుక సువార్త యుద్ధము కూడా ఈ లోకంలో ప్రభు వచ్చే వరకు మనం చేస్తూనే ఉండాలి. కానీ ఇది చేస్తామా? సువార్త ప్రకటిస్తామా? సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. అట్లాంటి శ్రమలు ఎన్ని వస్తున్నాయో, ఎవరెవరు ఎరుగుతున్నారు, ఎవరు తెచ్చుకుంటున్నారు, ఎందుకు వస్తున్నాయో ఎందుకు పోతున్నాయో మనకు అర్థం కావట్లేదు. కనుక సువార్త యుద్ధము కూడా ఈ కాలం ఆ కాలం అని కాదు. యోగు తన గ్రంథంలో అన్నాడు ఏమని? నరుల కాలం భూమి మీద యుద్ధకాలం వంటిది కదా. నరుల కాలం అంటే ఆఫ్టర్ ఆల్ 70 years ఆర్ అట్ ద మోస్ట్ 80 years. ఈ 80 ఏళ్ళు 70 ఏళ్ళు మనకు ఏ కాలం? సుఖకాలం కాదు, మనకు యుద్ధకాలమే. నిజమైన విశ్వాసులకు యుద్ధకాలం. కాంప్రమైజ్ అయిపోయే నామినల్ క్రిస్టియన్స్కి, నామకార్థులకు ఇది యుద్ధకాలము కాదు. పాపముతో మనం కాంప్రమైజ్ అయిపోతే, దాంతో మనం సహకరిస్తే, దాంతో మనము మిళితమైపోతే ఏ యుద్ధాలు ఉండవు. అది చెప్పినట్టే మనం వింటూ ఉంటాం. కానీ ఆత్మ కలిగి ప్రభు కొరకు పోరాడాలి, దేవుని కొరకు ఇంత పని చేయాలి అనుకుంటే, సేవ చేయాలి అనుకున్న వాళ్ళకి ఎప్పుడు నిరంతరము పోరాడాలి. కనుక ఆత్మ డామినేట్ చేయాలి, శరీరం రెసివ్ క్యారెక్టర్లో ఉండాలి. కానీ ఆత్మ కాదు, శరీరమే ఏలుతూ ఉన్నట్లయితే ఆత్మ చేత శారీరక క్రియలు చంపకపోతే యుద్ధంలో మనం ఓడిపోతూనే ఉంటాం. సరే, యుద్ధకాలంలో రాజులు అందరు యుద్ధానికి వెళ్తూ ఉంటే మన దావీదు ఏం చేస్తున్నాడు? ఆ దినాన యెరూషలేములో నిలిచిపోయానని చదువుతున్నాం. ఏమైనా ప్రార్థన చేశాడా? ఏదైనా ఇంపార్టెంట్ పని చేశాడా? ఏదైనా పని ఉండి ఆగిపోయాడంటే ఏమీ లేదు కదా. పైనుండి మిద్దె నుండి చూస్తుంటే స్నానం చేసే స్త్రీ ఒక ఆమె కనిపించింది. చూడగానే దృశ్యం చూశాను అని తప్పుకున్నాడా? ముఖం తిప్పుకున్నాడా? లేదు. వ్యక్తమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పి వేసుకుంటానని 119 కీర్తన 37 రాసుకున్నాడే కానీ ఆ దినాన అది ఇంప్లిమెంట్ చేయలేదు. ఆమె సౌందర్యంగా ఉన్న కారణం చేత కళ్ళప్పగించి పని అదే పనిగా చూస్తూ 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 వచ్చాడు. దాని సమాచారం తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఆయనకి కలిగింది. ప్రియ సోదరులారా, మనం కూడా నిలిచితే, పని పాటలు లేకుండా చేస్తే, ఇలా చూడగానే చూపులు చూస్తాము, చేయగానే ఆలోచనలు చేస్తాం. ఇంగ్లీష్లో సామెత అందరికీ తెలుసు, ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ ఏ డెవిల్స్ వర్క్ షాప్ అని. ఐడిల్గా ఉంటే, పని పాట లేకుండా ఉంటే సాతాను వాడుకునే కర్మాగారంగా మన మనసు మారిపోతుంది. నిలిచిపోయాడు. నిలిచిపోయిన నీళ్లు ఎప్పుడు చెడ్డ వాసన ఇస్తాయి, అవునా? స్టాగ్నెంట్ వాటర్ గివ్స్ ఆల్వేస్ స్టింకింగ్ స్మెల్. కానీ పారే నీళ్ళు, ప్రవహించే నీళ్ళు ఫ్రెష్గా ఉంటాయి. కనుక మన జీవితంలో సోమరిగా ఎప్పుడూ నిలిచిపోకూడదు. ఎప్పుడు పనిలోనే పనిలోనే పనిలో. పని పాటలు లేని వారిని గురించి అపొస్తలుల కార్యంలో ఏమని రాయబడిందంటే, పని పాటలు లేక తిరుగు దుష్టులు అని. ఎవరంట దుష్టులు? దుష్టుల ఆలోచన చెప్పుకొని నడవకంటే ఎవరో పెద్ద రౌడీస్ ఏమో అనుకుంటాం. ఎవరు రౌడీస్? పని పాటలు లేకుండా. ఈ దినాల్లో 10 గంటలకు పని అయిపోతుంది సిస్టర్స్కి. పిల్లల్ని భర్తని పంపిస్తున్నాం, కానీ ఒక పని చేస్తున్నారేంటి? టీవీలో ఉంటాడు, అవునా? దుష్టుడు వాడుకుంటాడు, తలలో లేనిపోనివన్నీ వెదిలేటట్టు చేస్తాడు.
టైం దొరికిందా, ఏది ఉత్తమమైందో, ఏది న్యాయమైందో, సత్యమైందో, ఏవి మరి ప్రయోజనకరమైనదో వాటి మీద మన ధ్యానం ఉంచుకోవాలి. కానీ ఫ్రీ టైము మనకి టీవీ కొరకు కాదు. కనుక ఆయన చూడడానికి దృశ్యం చూసినట్టు టీవీలో దొరికేవన్నీ ఏం చెప్పండి, చూడడానికి దృశ్యాలు వార్తలే పెట్టుకుంటున్నాం. మధ్యలో ఏమేమి వస్తున్నాయో ప్రకటనలన్నీ. అసలు చిన్నపిల్లలంతా ఎంత పులుగుతూ డాన్స్ చేస్తున్నారండి. పప్పు గుర్తి తిట్టినట్టే అంటున్నాడు. అంతేనా? పట్టలేకపోతున్నాం. ఎట్లొస్తుందో ఆ స్ఫూర్తి పిల్లలకు తెలియదు. కనుక ఆ మంచి అనుకున్న వాటిలోనే చెడుగు ఎంతో ఉంది. కనుక దైవవాక్యం పఠించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేపర్ చూడడం లేదు, టీవీ చూడడం టైం లేక చూడొద్దని నేను చెప్పడం లేదు. నిజమైన విశ్వాసకి అంత టైం కూడా మనకి ఉండదన్నమాట. కనుక పిల్లరా, ఇలాగూ ఆయన ఉన్నప్పుడు ఆయన నిలిచిపోయిన కారణం చేత ఆమె సమాచారం, ఒక పెళ్ళైన ఆమె సమాచారం ఆయనకి ఎందుకండి. ఒక నవయవనుడు ఆయన పెళ్లి చూపులు ఏమైనా చూడాలా, పెళ్లి కాలేదంటే ఆ పిల్ల ఎవరు, అమ్మాయి ఎవరైనా అడగవచ్చు, దాంట్లో సందేహం ఏం లేదు. కానీ పెళ్ళి అయిన ఆమె విషయంలో అడ్రస్ వచ్చింది. ఆమె ఎవరంటే ఏలియాము భార్య అని రాయబడింది. ఏలియాము ఎవరంటే దావీదుకు 30 మంది యోధులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు. ఆ అధిపతుల్లో 23, 25 చూడండి. ఇదే అధ్యాయంలోనే ఈ అమ్మాయి అడ్రస్ నేను చూద్దాం. ఇదే గ్రంథంలో 23వ అధ్యాయము 25వ వచనంలో అధిపతుల యొక్క లిస్టు రాయబడిన సందర్భంలో వీళ్ళ తండ్రి పేరు ఏలియాము అని రాయబడింది. 34వ వచనంలో చూద్దాం. ముందు 23, 25, 34. మైకాకి ఇంటికి పుట్టిన అహస్బై కుమారుడైన ఎలీపెలెటు, గిలోనీయుడైన అహీతోపెలు కుమారుడు ఏలియాము. ఏలియాము ఎవరి కుమారుడు? అహీతోపెలు కుమారుడు. అహీతోపెలు అంటే మీకు ఎవరైనా అర్థమవుతుంది, వాక్యం చదివిన వాళ్ళకి తెలుసు. అహీతోపెలు దావీదు దగ్గర ఏం పని చేసేవాడు? మహామంత్రి ఆయన, విమర్శలాగా. ఆ మంత్రి కుమారుడే ఏలియాము. ఏలియాము పేరుకు అర్థం ఏంటంటే దేవుడు ఆ కుటుంబంలో చేరెను. ఏ కుటుంబంలో చేరెను? ఏలియాము కుటుంబంలో దేవుడు చేరుకున్నాడట. ఆ ఏలియాము కుమార్తె ఎవరు? బర్షబ. ఆ బర్షబాతో పాటు ఎంతమంది పుట్టారో ఏలియాముకు వివరాలు నాకు తెలియదు, కానీ బర్షబా పుట్టింది. అంటే ఆ ఇంటిలో ఉన్న వారందరూ కుటుంబం అంటే ఒకరైనా, వారేవతలైనా, పిల్లలు పాపలు ఉన్నారు, అత్తమామలు ఎటువైపు అటువైపు ఉంటారు. కానీ వారందరిలో దేవుడు చేరుకున్నాడు. జక్కయ్య ఇంటిలో ఎవరు చేరారు? జక్కయ్య యేసు ప్రభుని చూడగోరనే కానీ చేర్చుకొని కోరలేదు. కానీ యేసయ్య అదే చెట్టు కిందికి వచ్చి, జక్కయ్య ఈరోజు నేను నీ ఇంటికి రావాల్సినదంటే వెంటనే చకా దిగేసి కొట్టివాడు ఏం చేశాడు? యేసు ప్రభుని ఇంటిలో చేర్చుకున్నాడు. ఉదయం ఇంటిలో కూడా చేర్చుకున్నాడు. జక్కయ్య ఇంటికి గొప్ప రక్షణ వచ్చింది. ఈ పేరు యొక్క అర్థాన్ని బట్టి ఏలియాము కుటుంబీకులు రక్షించబడ్డారంటారా లేదా? దేవుడు ఆ కుటుంబంలో చేరును అంటే అర్థం ఏంటి? బర్షబాను కూడా చేరుకున్నాడు. బర్షబా కూడా విశ్వాసే. బర్షబా పేరుకు అర్థం తెలిసిన ఎవరికైనా? ప్రమాణపు కుమార్తె. ప్రమాణపు కుమార్తె, ప్రమాణం చేసిన కుమార్తె. ప్రమాణం అనేది ఈ లోకంలో ఎన్నో ప్రమాణాలు చేస్తుంటారు. దొంగ ప్రమాణాలు ఉన్నాయి, అవునా? అవి పక్కన పెట్టండి. కనీసము 2 ప్రమాణాలైనా మనం చేస్తాం. ఏంటి? ఒకటి రక్షించబడిన రోజున యేసు ప్రభుతో చేస్తాం, అవునా? ఇక నుండి నీవే నా దేవుడు, ప్రభా నేను నీ కుమార్తె, ఇంకా చాలు పాప జీవితం, ఇంకా నీకే నా జీవితాన్ని అర్పించుకుంటున్నానని ప్రమాణం చేస్తాం. రెండవ ప్రమాణం ఎప్పుడండి? పెళ్లిలో, అవునా? భర్తతో భార్య, భార్యతో భర్త. దీనికి ఈ రెండింటికి మించి కూడా చాలా ప్రమాణాలు చేస్తారు, నిజమే. కానీ ఇవి చాలా ప్రధానం. కనుక ఈమె ప్రభువుతో ప్రమాణం చేసి ఉంది, ప్రభువుతో తన జీవితాన్ని లింకప్ చేసుకుంది, రక్షించబడిన విశ్వాసిగా ఉంది. ఏలియాము ఆ కుటుంబం, భార్య, పిల్లలందరూ రక్షించబడిన విశ్వాస కుటుంబంగా వాళ్ళు ఉన్నారు. ఆమె భర్త పేరు మనం చదువుకున్న ఊరియా అని చదువుతున్నాం. ఈయన పుట్టుకతో ఇశ్రాయేలీయుడు అనేకాడు. ఆయన ఎవరు? హిత్తీయుడైన ఊరియా అని రాయబడింది. హిత్తీయుడు అన్యుడు కానీ ఆయన పేరులో ఒక మంచి అర్థం ఉంది. ఆయన వెలుతురులో ఉన్నవాడు, యెహోవా వెలుతురులో ఉన్నవాడు. ఏ పేరు చివరైన యా అని ఉంటే గుర్తు ఏంటంటే యెహోవా అని అర్థం. ఊరియా
యెషయా, యెర్మీయా కదా. యా యా అంటే అందులో యెహోవా ఉన్నాడు. యెహోవా వెలుతురులో ఉన్నవాడంట. ఓరియా, ఎంత మంచి అర్థాలండి కదా. మరి ఒకప్పుడు చీకట్లో ఉండి విగ్రహారాధనలో ఉండే దేవుడైన ఆయన ఇప్పుడు ఊరియా అనే పేరు పెట్టుకొని యెహోవా వెలుతురులోకి వచ్చాడు అంటే విశ్వాసం కాడైనా పేరుని బట్టైనా విశ్వాసం మనకు అర్థమవుతుంది. ఆ విశ్వాసి అయినా భాషగా పెళ్లి చేసుకుందంటే విశ్వాసి అయి ఉంటేనే చేసుకుని ఉంటుంది. ప్రియ సోదరులారా, వివాహం చేసుకునే దేవుని బిడ్డలారా, విశ్వాసికి విశ్వాసే సరిజోడిన దేవుని వాక్యం చెప్తుంది, అవునా? మరి విశ్వాసమైన మీరు అవిశ్వాసంతో పాలెక్కడని ప్రభు చెప్పాడు. కాంప్రమైజ్ అవ్వద్దండి. అమ్మోడు చెప్పినా, ఫ్రెండ్స్ చెప్పినా మీ కులమే కదా, మీ క్రిస్టియన్సే కదా, మీ వాళ్ళే కదా కదా, ఎంతమంది నచ్చ చెప్తారు. మనం వాడు ఏ రక్తంలో కడగబడలేదండి. పెద్ద జీతమైన అమెరికా సంబంధమైన తెల్లగున్నా పెద్దింటి వారైనా పెద్ద జీతమైన కాంప్రమైజ్ కావద్దండి. బీదవాడైనా దరిద్రుడైనా ఊరియా దరిద్రుడైనా రాయబడింది 12వ అధ్యాయంలో. ఆ చిన్న జీతగాడైనా పర్వాలేదు, ప్రభు రక్తంలో కడగబడిన వారే మనకు సరిజోడి, మిగతా వారు మనకు జోడి కానీ కావద్దు. వారితో మనం కాంప్రమైజ్ కావద్దు. అలాగూ అన్యుడైన ప్రభు నమ్ముకున్నాడు కనుక ఏలీయాము తన బిడ్డను ఆయనకిచ్చి పెళ్లి చేశాడు. అసలు ఊరియా ఎంత భక్తుడో, ఎంత ఉత్తముడో, ఇక్కడ దేవుని హృదయానుసారుడైన దావీదు కంటే ఎంత భక్తి కలిగిన పరిశుద్ధుడో మనము తర్వాత మనం చూస్తాం. కనుక అటువంటి భక్తుని పెళ్లి చేసుకుందని తెలుసు. ఎవరో సేవకుని పంపించాడు, వాకులు చేశాడు, దాని సమాచారం అంతా ఇప్పుడు అక్కడ తెలిసింది. తెలిసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఆమె జోలికి పోకుండా ఉండవలసినది, అవునా? కానీ ఏం చేశాడు? ఆ ముగ్ధ మనోహరుడై ఆ అందమునకు మరి ఆరాధన చేస్తున్నవాడుగా ఆమెను పిలువనంపెను అని మనం చూస్తున్నాం. భర్త ఎక్కడ ఉన్నాడు? ఊరియా యుద్ధకాలంలో యుద్ధంలో దండులో మందసము, యోవాబు, ఇశ్రాయేలు అందరూ కూడా వీరులందరూ అక్కడ ఉండగా ఆయన అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అలా ఉండగా పరిపాలన లేని దుష్టుని తత్వం కలిగిన దావీదు ఇప్పుడు ఆమెను పిలవాలని ఏమంటే ఒక పురుషుడా, ఆమె సబార్డినేటా, లేకపోతే ఏమన్నా వర్కరా, ఆయన ఏమన్నా పని చేస్తుందా ఆమెతో ఆయనకి ఏమి, స్త్రీతో ఆమెకు ఏమి, దాని సమాచారం ఆమెను కూర్చిన బులెటిన్ వర్తమానం ఆ న్యూస్ కావాలని ఆయన కోరుకున్నట్టుగా పిలిచాను. పిలుచుకుని ఏమైపోయిందో చూడండి. పిలవనంపెను. ఆమె అతని యుద్ధకు రాగా అతడు ఆమెతో శయనించెను. అంతేనా పని? అందుకేనా పిలవనంపడం? ఆమె పిలవనంపను, ఇవ్వవచ్చును, ఆయన శయనించెను, అయిపోయింది. ఒక్క వచనం కూడా పూర్తి కాకముందే పాపం జరిగిపోయినట్టు చూస్తుంది. పాపమునకు లిప్తకాలము చాలు, క్షణకాలము చాలు. క్షణకాలపు పాప భోగముల కొరకు జీవితాన్ని అర్పించుకుంటే జీవితకాలం అంతా దాని ఫలితం పోయవలసి వస్తుంది. అందుకే మోషే ఏమన్నాడు? అల్పకాలపు పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలు. దేవుని ప్రజలతో కూడా సుఖం లేదండి. విశ్వాసులకు ఏమైనా పని చెప్పే బదులు అన్యం చెప్పేది మేలు అనిపిస్తుంది. మరి మీరేంటో అనుకుంటారా? నేను వారం 2 సోదరులను పిలిచి ఏదో పని అప్పగించాను, 5 వరకు చేయాల్సింది 1:45కే పోతాం అని పట్టారు. ఆ ట్రైనింగ్ కూడా సరిగా చేయలేదు. వీళ్ళకంటే అన్ని మేలు కదా అనిపిస్తుంది. నిజమే. అయినా కూడా మనం ఎవరితో కలిసి ఉండాలి? విశ్వాసంతోనే అన్నాడు దేవుడు. ఎందుకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించితే మేలు అని. ఏ సోదరులారా, అలాగూ ఆయన పిలవనంపించను, ఆమెతో క్షయించను అన్నమాట మనము చూసి. పిలిస్తేనే వెళ్ళింది. పిలిస్తే వెళితే మాత్రం ఆయన వైఖరి కనిపించలేదా? ఆయన ముఖ కవలికలు కనిపించలేదా? ఆయన చూపుల్లో ఆమెకు డౌట్ రాలేదా? ఆయన నవ్వులో తేడా కనిపించలేదా? దేవుని హృదయాన్ని సారో కాడో అప్పుడు తెలియలేదా? భక్తిపడో కాదో తెలియలేదా? ఆయన మార్గం తెలియలేదా? ఆయన స్టేజ్ తెలియలేదా? ఆయన స్టాండింగ్ తెలియలేదా? ఆయన చేస్తున్న గుర్తుపట్టలేదా? చూసామా?
మన పేపర్లో వచ్చింది, టీవీలో మోగిపోయింది. ప్రియాంక రెడ్డి ఏం చేసింది, ఆ 4 పిల్లల చూపులు చూసి ఏం చెప్పింది చెల్లితో, పాపా వాళ్ళ చూపులు చూస్తే నాకు భయం అయిపోయింది పాప, డాక్టర్ చదువుకున్న అమ్మాయి, అవునా? అలాంటి చూపులు ఏమో గుర్తు పట్టిండొచ్చు కదా. ఓహో, ఈయన దేవుని దేవసాడు కాదు, తేడా ఉంది, దావీదులను గమనించవలసింది. వెళ్తూనే పాపం జరిగిండదు కదా. ముందే ఆ దుష్టారాము కనిపించినప్పుడు, రాజా మీరు ఇశ్రాయేలుకు దీపం లాంటి వారు, దేవుని హృదయానుసారి, మీరు మా జీవితాలను కంచి వేయవలసిన వారు, మీరు ఎలా ఇంటి పాపానికి ఒడిగడుతున్నారు, మీరు ఒకవేళ మరి దేవుని బిడ్డగా లేకుండా పోతున్నారు, ఈ పాపానికి నేను ఎస్ అని చెప్పను అని కేకలన్నా వేసిందా, రెసిస్ట్ చేసిందా, ఎదుర్కొందా, ఏమైనా మాట్లాడిందా, ఏమైనా చెప్పిందా, కేకలు వేసిందా? అది కూడా ప్రతి ఘటన అనేది లేనట్టు మనం చూస్తున్నాం. 2 చేతులు దగ్గరకు వస్తేనే ఏమొచ్చింది, శబ్దం. కనుక ఆయన పిలుస్తున్నాడు, ఈమె కూడా ఎస్ అని చెప్పింది. కాబట్టి ఆ పాపకార్యం జరిగిపోయినట్లు మనం చూస్తున్నాం. ప్రియ సోదరుడు, జరిగిన ఏదో ఒక స్టోరీ లాగా చెప్పుకోవడం కాదు. ఒకవేళ నీకు ఎలాంటి సందర్భం వస్తే, మీ వర్క్ ప్లేస్లో కానీ, మీ ఇంటిలోనే కానీ, ఎవరు లేని ఒంటరితనంలోనే కానీ, అది ఎక్కడైనా కానీ ఇలాంటి శోధన వస్తే, విశ్వాసమైన మనం, నీవు నేను ఎలాగా ముందుకు సాగాలి, ఎలాగా ప్రవర్తించాలి. అనుకోలేదు ఎవరు ఇలాంటి పాపంలో పడతానని బత్షెబాకు తెలియదు. ప్రథమ ముద్దాయి ఎవరండి? మొట్టమొదటి ముద్దాయి దావీదు, రెండవ ముద్దాయి ఇద్దరికి తప్పే. మొదటి పాపం హవ్వ, మొదటి ముద్దాయి. రెండవ ముద్దాయి ఎవరు? ఆదాము. మూడవ ముద్దాయి సాతాను. వారి ముగ్గురికి శపాలు వచ్చినాయా లేదా? కనుక పిల్లారా, మొదటి వార, రెండవ వార, మూడవ వార, ఆఖరి వార పాపానికి వచ్చే జీతం నిత్య మరణం, నరకగుండం. ప్రియసులారా, రక్షించబడి కూడా ఇలాంటి పాపాలు చాలా జరుగుతున్నాయి. కొన్ని పత్రిక విషయంలో దేవుడు చెప్తున్నాడు ఏమని, మీలో ఒకడు తన తండ్రి భార్యనే ఉంచుకున్నాడట, తల్లి వాసన కిందకి వస్తుంది కదా. అన్నింటిలో కూడా ఇలాంటివి ఉండదు. నిజంగా ఈ దినాల్లో నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు అన్ని ఎంత గౌరవిస్తున్నారండి, ఎంత మంచివారు. నాకు అనిపిస్తుంది మన సంఘాల్లో ఇలాంటి ప్రేమలు లేవే, ఇలాంటి గౌరవం లేవే. రాత్రి నేను పడుకుంటుంటే 3 బెడ్షీట్లు ఇస్తారు ఏసీలో ట్రావెల్ చేస్తే. ఒక పెళ్ళైన యవనస్తుడే, నాకు ఇంకా బెడ్షీట్స్ రాలేదని అనుకుంటా ఉంటే బెడ్షీట్స్ నాకు తెప్పించి, అమ్మగారు మీరు పడుకోండి అని కప్పాడు. నేను చెప్పాను, మోర్ దాన్ మై సన్ లాగా మీరు చేశారు, ఒక చాలా థ్యాంక్స్. నిజంగా మన సొంత వాళ్ళు లేని ప్రేమ ఎవరో కనిపిస్తుంది. గౌరవం, మేడం అంటారు, బామ్మగారు అంటారు, అమ్మగారు అంటారు. ఈ ప్రేమలు సాక్షాత్ ప్రభుత్వంలో ప్రేమను మనలో లేనట్లుగా మనం చూస్తున్నాం. రాను రాను మన విలువలు తగ్గిపోయినాయి, భక్తి తగ్గిపోయింది, భయం అంతకు లేదు. ప్రేమలు కనుగొనగలరా ప్రభు అన్న దినాల్లో మనం ఉన్నాం. ప్రియసోదరులారా, మేలుకోకపోతే ఎంత కష్టం మన జీవిత దినాల్లో. పవిత్రమైన భయం మనలో ఉండాలి. పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నది అంటే హృదయం లేనప్పుడు సంపూర్ణం ఎక్కడ ఉంటుంది? ప్రారంభమే లేనప్పుడు సంపూర్ణం ఎక్కడ ఉంటుంది? విశ్వాసంలో నుండి అధిక విశ్వాసంలోకి వెళ్ళండి, అసలు విశ్వాసమే లేకుండా ఏంటి? పాపక్షమాపణ విషయమైన విశ్వాసం ఉంది, కానీ అనుదిన నీ జీవిత గండముల్లో దేవుడు నేను కాపాడుతాడు, నీ శోధంలో నుంచి గట్టెక్కిస్తాడని విశ్వాసం నీ జీవితంలో లేకపోతే ఏది విశ్వాసంలో పరిపూర్ణత ఎక్కడుంది మనలో? కనుక ప్రియులారా, కాలేజీలో స్టూడెంట్స్ ఉన్నారు, మీ జీవితంలో పవిత్రతను ఎలా కాపాడుకుంటున్నారు? మీ చూపుల్లో పవిత్రత ఉందా? దేవుని ప్రాబ్లం అంతా ఎవరికనంటే ఈ దినాల్లో God's problem is not with the sinning sinners, but his problem is with the saints, those are sinning అంట. పాపం చేస్తున్న పాపులతో దేవుని ప్రాబ్లం లేదంట, వాళ్ళు ఎప్పుడు పాపం చేస్తుంటారు. కానీ ఎవరితో ఆయన ప్రాబ్లం అంట? విత్ ద సెయింట్స్, దోస్ ఆర్ సిన్నింగ్. పాపం చేస్తున్న పరిశుద్ధులతో ఆయనకి ట్రబుల్ అంటండి. మరి ట్రబుల్ మేకర్స్గా ఉన్నామా? మనం పాపం చేస్తే దేవునికి శోధన. కడగబడిన పంది మరలా బురదలోకి వెళ్తే చాలాసారికి కడగడమేనా? చాలాసారికి మనం ఒప్పుకోవడమేనా? తండ్రి క్షమించమని అడుక్కోవడమేనా? ఇదే జీవితమే మన జీవితంలో లేదా? చూపులో తొలగిపోతున్నాం, మాటల్లో తొలగిపోతున్నాం, పరిస్థితుల్లో తొలగిపోతున్నాం.
ఆలోచనలు తొలగిపోతున్నాం, పవిత్రమైనవి లేవు, ఊహల్లో ఎట్లా ఉన్నామో, ప్రవర్తనలో ఎలా ఉన్నామో కదా. మీరు అలా ఆలోచించుకోండి. విస్తారంగా మాట్లాడే టైం కూడా మనకు లేదు. ఆలోచించండి, ఎట్లున్నాం, ఊహల్లో ఎట్లున్నాం. చాలామంది కొద్దిగా భక్తులు చెప్తున్నాడు, భార్యతో జోక్స్ చేయాలంట, కానీ పరాయి స్త్రీలతో జోక్స్ బాగా చేస్తారంట. ఇది అభిక్రమం కాదా? నీ భర్తతో నువ్వు సఖ్యతగా లేదేమో, కానీ వేరే వారితో చాలా జాలీగా మాట్లాడుతున్నావేమో, అది తప్పు కదా? నీ భర్తను ప్రేమించేదానికంటే ఇతరులకు ఎక్కువగా ప్రేమ చూపిస్తున్నావేమో, యాక్షన్స్ ఇచ్చే దాంట్లో మనం వచ్చే దాంట్లో ఒకరితో ఎక్కువగా టైం గడుపుతున్నావేమో, భర్తతో ఎక్కువ గడపడం లేదు. ఆఫీస్లో ఒక టేబుల్లోనే మీతో పాటు కోవర్కర్ ఉంటాడు, వాళ్ళతో ఎక్కువగా సఖ్యతగా లీనియన్స్ ఎక్కువ చూపిస్తున్నామా? భర్తతో ఎడముఖం పెడముఖం పెట్టుకుని ఉన్నామా? పవిత్రత మన జీవితంలో ఉందా? ఆల్వేస్ ఇలా విచారణ కాకపోవచ్చు, మోహపు చూపు కూడా పాపమైన దేవుడు చెబుతున్నాడు. మనం కర్మలలో మన జీవితంలో పవిత్రత ఉండాలనే కదా ఆ పరిశుద్ధతను చిందించింది. చివరి రక్తపు బొట్టు అనుకున్నదే కదా సంఘమైన మనం తన పెళ్లి కుమార్తెగా ఉండాలని, ఆమె ఎదిగిన బిడ్డగా ఉండాలని, తాను పవిత్రుడు కనుక మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలని, పరిశుద్ధులుగా ఉండటకు నేను మిమ్మల్ని పిలిచాను, కానీ పవిత్రులుగా ఉండటకు నేను మిమ్మల్ని పిలవలేదు కదా అని ప్రభు చెప్పినప్పుడు ఆ ప్రభు యొక్క శోభ, ఆ ప్రభు యొక్క జీవిత ధ్యేయము, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క భావము మనం అర్థం చేసుకున్నాం. ప్రియ సోదరులారా, మనం దీవించాడు, ఎంతో దేవుడు ఆశీర్వదించాడు. సుఖంగా ఉన్నాం, సౌఖ్యంగా ఉన్నాం, దివ్యమైన ఇల్లు కట్టించుకున్నాం, మంచి మంచి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చాడు, పిల్లలను వృద్ధులను తీసుకొచ్చాడు. కానీ పొద్దుకోకుండా పాపాలు చేసుకోవడానికి మన జీవితం ఉదయాలు ఎలా పెట్టుకున్నాం? శరీరము దేవుని దగ్గరికి వెళ్ళదు కదా, అది కులిపోతుంది అనుకుంటున్నాం. మీ దేహము దేవునికి ఆలయం మీరు ఎలాగరా అని దేవుడు చెప్పాడు. మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచండి. ఒక క్షణ పాపం కొరకు ప్రభుత్వం మనం ఏడిపిస్తూ దుఃఖ పెడుతూ ఉన్నామా? ఆలోచన చేసుకున్నాం. ఈ విషయంలో వాళ్ళిద్దరు తొలగిపోయారు. పిల్లలారా, ప్రభు నమ్ముకున్న వాళ్ళే కనుక అలా ఆమె మరి అభిప్రాయాలు అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. పిలిస్తేనే రావడమైనా, వస్తే ప్రేస్ చేసేది లేదా, ఎదుర్కొనేది లేదా. అందుకే మొదటి అధ్యాయం 10వ వచనంలో సామెతలో ఒక మాట వ్రాయబడింది, పాపలు నిన్ను ప్రేరేపింపగా, పాపలు నిన్ను పిలువగా ఒక్కొక్కము మా అందరికీ సంచి ఒకటే, అందరము సంపాదించి ఆ సంచిలో వేద్దాం, చివరికి అందరూ పంచుకుందామని చెప్తారంట. మన పిల్లలు కూడా చాప వేసి ఫ్యామిలీ ప్రేయర్లో ఇదే చెప్పాలి బాయ్స్కి, నాన్న ఆయా పాపాలని నేను ప్రేరేపిస్తారు, నువ్వు వెళ్ళదు. మన విశ్వాసం, మన దారే లేదు, వాళ్ళతో నువ్వు పోవద్దు బాబు అని. వాళ్ళ ప్రవర్తన సరళి గురించి మనం చెప్పాలి. ప్రవర్తించే విధానం వాళ్ళకి అందరి భక్తుల గురించి తెలుసు. వాళ్ళకి ఎవరు వాళ్ళ నుంచి ప్రకటన వరకు అందరి జీవితాలు తెలుసుకొని ప్రవర్తన గురించి, హౌ టు బిహేవ్ అనేది ప్రాక్టికల్ లెసన్స్ వాళ్ళకి చెప్పాలి మనం. సరే, అలాగూ 2వ అధ్యాయంలో కూడా సామెతల గ్రంథంలో ఉంది. సామెతల గ్రంథం చూడండి, 2వ అధ్యాయంలో 17వ వచనం తీసుకుని పడలేదండి, చదవండి. 2:17. అలా పిలువగా వచ్చింది, పాపం జరిగింది. అప్పుడు ఆమె ఎవరిని మర్చిందంట? ఎవరిని మర్చిపోయింది? అటు స్త్రీ తన యవనకాలపు క్రియను విడిచినది, తన దేవుడి నిబంధనను మరిచినది. అప్పుడు ఉరియా గుర్తొచ్చాడు, మనకి దేవుడు గుర్తొచ్చాడా? పెళ్లిలో చేసిన పెళ్లి ప్రమాణం గుర్తొచ్చిందా? యవనకాలపు భర్తను మరుచున్నది, దేవుని నిబంధనను మరుచున్నది. పాప, వ్యభిచారం, వేశ్య గమనము, జాగ్రత్తము ఆజ్ఞను మర్చిపోయేటట్టు చేస్తుంది. ప్రతి పాపము ఆజ్ఞను మర్చిపోయేటట్టు చేస్తుంది. దొంగిలించిన నీళ్లు తీపి కదా, మామూలు నీళ్ళు తీయగా ఉండవు. అబద్ధంగా తెచ్చుకున్నది, దొంగతనంగా తెచ్చుకున్నది, లంచం ఇచ్చి తెచ్చుకున్నది కదా, ఇవన్నీ కూడా తీయగా కనిపిస్తాయి. ఆ తర్వాతే ముసలి పడినంత చేతులాగా అవి పరిణమిస్తాయి. పిల్లగారా, కనుక వాక్యం ఇచ్చింది దేవుడు. ఎందుకు చదువుకుందాం? మన మీద ఉన్నా పర్వాలేదు, మనకు కొద్ది జీతం ఉన్నా పర్వాలేదు, అబద్ధాలు ఆడి సంపాదించుకోవాల్సిన అవసరం ఏమీ మనకు దేవుడి మీద డిపెండ్ అవుదాం. త్వరగా వస్తాడు, విడుదల ఇస్తాడు దేవుడు. ఆ ప్రపంచం అంతా మనదే, మనమే రాజులమే యాజకులు.
ఒక్కొక్కరికంటండి 25,000 ఎకరాల స్థలం ఇచ్చేంత దేశం అంటే అది. సెంటు భూమి లేదు. 25 యావరేజ్ అనుకుంటే ఒక్కటి చెప్తున్నాడు, 25,000 ఎకరాలు ఒక్కొక్కరికి పరిశుద్ధులకు రాగలదంట. అంతుంది అక్కడ. కనుక ప్రియులారా, దుఃఖపడకండి. వాళ్ళకంటే మేము బెటర్గా లేమే, చిన్నగా ఉన్నామే, స్థితి ఇస్తాం లేదు అనుకోద్దండి. అయిపోయింది. మ్యాచ్ పెద్ద వాకిట్లో ఉన్నాడు, లోపలికి రావడం ఎంత క్షణాల్లో కదా. మన యొక్క జీవితం మారిపోతుంది. శోభాయమానంగా మనం ఉంటాం. అలా ఆమె తన భర్తను మర్చిపోయింది. ఆ సమయంలో చాలామంది తమ భర్తను మర్చిపోతున్నారు, భార్యను కూడా మర్చిపోతున్నారు, పెళ్ళైన వాళ్ళని. మరాఠీ గ్రంథంలో చూడండి, భార్యని విడిచిపెడుతున్నారు. ఇప్పుడు నిమిషం కాలం విడిచిపెట్టింది కదా, పాపం జరిగిపోయింది. కొద్దిమంది శాశ్వతంగా విడిచిపెట్టి డివోర్స్ ఇస్తున్నారు. అవునా? ఎలా ఏడుస్తున్నారో తల్లులు భార్యలు చూడండి. ఆత్మ లేని వాళ్ళ 2:14 నేను చదువుతాను. చదువుతారు ఎవరైనా? 2:14 చూడండి. అది ఎందుకని మీరు అడుగగా, యవన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య, యవన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయ్యను. ఇప్పుడు ఈమె రివర్స్ చెప్పుకున్నాం. కొద్ది కాలం ఎవరు విడిచిపెట్టింది? ఈమె దావీదుతో సఖ్యతపడి భర్తను విడిచిపెట్టినట్టే కరెక్ట్ అయింది. అంతేనా? డివోర్స్ ఇవ్వకపోయినా కాకుండా మర్చిపోయింది. దాన్ని బట్టి ఎవరు సాక్షి? దేవుడు సాక్షి. ఎవరు చూడలేదు. అది దావీదుకి ఈమెకు మాత్రమే తెలుసు. ఊరియా చూడలేదు, ఏలియావు చూడలేదు, వాళ్ళ తాతగారు ఎవరు అహీతోబులు చూడలేదు. కానీ ఎవరు చూస్తున్నారు? అమ్మా, నీవు నేను రహస్యంగా చేసే ఏ పని అని ఎవరు చూస్తున్నారు? ఓ పైన ఉన్న యేసు తప్పక చూచును. నా కన్నా నువ్వు చేసిన జీవుడు నాదేమేమి, నా చెయ్యి నువ్వేం చేస్తున్నావో తప్పక ప్రభు చూస్తాను. నా కాలు నువ్వు పోవున్నది ఎక్కడికి? ఓ పైన ఉన్న దేవుడు తప్పక చూచును. నా కాలు నీవు పోవున్నది ఎక్కడికి? ప్రియులారా, యెహోవా చూస్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. నీవు చేసిన పనికి నేను సాక్ష్యం. నీవు మాటన చాటున చేసింది నేను మిద్దెల మీద ప్రకటిస్తాను, రేపు తీర్పులను తీసుకొని వస్తానని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, ఎంతమంది విడిచిపెడుతున్నారు? మా పిల్లలు విడిచిపెట్టేవాళ్ళు విశ్వాసాలు ఇప్పుడు ఎక్కువ ఉన్నారండి. ఒక అమ్మాయి 45 రోజులకే భర్త విడిచిపెట్టొచ్చింది. ఏమంటే కొంచెం నీళ్ళు ఇవ్వలేదంట వాళ్ళ అత్తగారు. ముఖం కడుక్కోవడానికి ఒక 2 చెంబులే వాడుకోవాలనిందంటే ఇంకోటి ఇవ్వలేదండి. ఆ చిన్న కష్టానికి అక్కడ విడిచిపెట్టేస్తారండి. భర్త సరిగ్గా చూసుకోవట్లేదు, రాత్రి త్వరగా ఇంటికి. అప్పుడు నువ్వు సంసారం చేసినంత 45 డేసే. ఎన్ని ఏళ్ళు కొట్టించుకొని తాగబోతు భర్తల దగ్గర, సూర్యకాంతం లాంటి అత్తల దగ్గర సాధించుకున్న ఎంతమంది ఉన్నారు? 45 డేస్కే కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు 2-3 ఏళ్ళ నుంచి 45 డేస్ సంసారంలో అమ్మాయికి ఏం తెలుస్తుంది? లైఫ్ను చాలా మిజరబుల్ చేసుకుంటున్నాను. విడిచిపెట్టి వచ్చిన భర్తల మీద, విడిచిపెట్టి వచ్చిన భార్యల మీద యెహోవా సాక్షి ఉన్నాడు. ఆ విడవబడిన వాళ్ళు కన్నీళ్లు కారుస్తుంటే బలిపీఠాలు గడుస్తున్నాయంటండి. మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇక్కడ నైవేద్యాలు అర్పణలు చేస్తున్నారు. మీరు చదవండి ఇంటికి వెళ్ళి. మీరు చేసిన నైవేద్యాన్ని అంగీకరించిన నైవేద్యం అంటే అర్థం, నేను చేతులు ఎడుతున్నా సాయంకాలపు నైవేద్యం వల్ల ఉండడు నాకంటే నువ్వు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. వారి చేత నేను అర్థంలో తీసుకొనకుండా ఉన్నాను అని. మనం వేసిన కానుకలు కోట్లు వేసిన దేవుడు నువ్వు చేసిన పాపం ఏంటో. నిన్ను బట్టి ఎవరు ఏడుస్తున్నారు? ఈ పాపమే కాదండి, వ్యభిచార పాపమే కాదు. ఎవరిని ఏడిపించవలసి? తోడి పొడలు నేర్పించావా? భర్తను నేర్పించావా? చెల్లి నేర్పించావా? అన్నదమ్ములు నేర్పిస్తున్నావా? ఎవరి మీద కక్ష పెట్టుకుని ఉన్నావా? ఏ సహోదరుడు సహోదరి నిన్ను బట్టి కన్నీరు కారుస్తున్నారు. అత్తను కన్నీరు కార్పిస్తున్నావా? కోడలి కన్నీరు కార్పిస్తున్నావు. 7 చెరువులు నీళ్లు కాపినంత పని చేస్తున్నావా? యెహోవా సాక్షి ఉన్నాడు. నీ అర్పణలు, నీ ప్రార్థనలు, నీ యొక్క ఉపవాస ప్రార్థనలు దేవుడు అంగీకరించడు. ఎందుకు? వాడు కన్నీరు కారుస్తున్నారు బలిపీఠల మీద. ఎట్లా అంగీకరిస్తాడు దేవుడు? పిల్లగా జాగ్రత్తగా ఉందాం. అవిశ్వాసం గురించి నేను చెప్పట్లేదు, విశ్వాసం గురించే. కొంచెమైనా దైవాత్మ కలిగిన వారు చూడండి 15వ వచనంలో, కొంచెమైనా దైవాత్మ నొందిన వారు ఎవరైనా ఇలా చేయలేదు. కొంచెమైనా నీలో దైవాత్మ ఉందా?
ద్వారా చేసేదాన్ని కాదు. నీలో దైవాత్మ లేదు. రక్షించబడినారంటున్నావు, బాప్తిసం అంటున్నావు, సహవాసం అంటున్నావు, ప్రార్థన అంటున్నావు, ముసిగేస్తున్నావు, సంతానిస్తున్నావు. ఆత్మ ఉందా నీలో? ఆత్మ ఉంటే ఆత్మ నడిపి కింద ఉన్నావా? ఆత్మ చేత శరీరం ఏమి నువ్వు చంపుతున్నావా? ఆలోచన చేసుకోండి. పరీక్ష సమయం ఇది. ఏదో వండే రిట్రీట్ పెట్టుకున్నాము, వాళ్ళు పెట్టుకున్నారు, మేము పెట్టుకుంటున్నాము, ఏదో అయిపోయింది ముగిసింది కాదు. కానీ రిజల్ట్ ఏంటి? అవుట్కమ్ ఏంటి? వచ్చిన ఫలితం ఏంటి? ప్రభా, నేను ఎవరిని నేర్పిస్తున్నాను? నాకు తెలియకుండా నేను ఎవరిని నేర్పిస్తున్నాను? నా కఠినమైన మాటల ద్వారా ఎంతమంది కనీలు గారుస్తున్నారు. కొద్దిమంది అంటారు, అక్క ఏడు కొట్టలను కొట్టక అంతలా మాట్లాడినావు, రాత్రి నాకు నిద్ర రాలేదు. చాలా మంది రాత్రి ఒక అమ్మాయి 2 సార్లు చెప్పి ఫలానా ఆంటీ నన్ను మాట్లాడింది, నాకు చాలా ఏడుపు వచ్చిందంటే ఎంతమంది ఏడుస్తున్నారు. విచారమే కాదండి ప్రియులారా. అంత కఠినమైన మాటలు, కత్తిపోడు లాంటి మాటలు కదా, గాయపరిచే మాటలు, వారి మాటలు శుభ్ర కంటే నునుపైనవి, లోపల అవి వరదీసిన కత్తులు ఏళ్ళైనా మర్చిపోలేకపోతున్నామంటే కారణం ఎన్నడైనా క్షమాపణ అడిగావా? గుర్తించాము మన పాపాలని, ఎదుటి వారి గురించి మనం వేలు చెప్పి చూపిస్తున్నాము. సరే, అలాగూ ఆమె భర్తను మర్చిపోయిన ఆమెగా మనం చూస్తున్నాం. క్షయించింది. ఆ తర్వాత అభ్యంతరత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి వచ్చినట. అభ్యంతరత ఎట్లా పోగొట్టుకుంది? ఇప్పుడు లేవే ఖండంలో గురించి చూడండి, 15వ అధ్యాయం 18వ వచ్చింది. తర్వాత 15, 18. ఆ దినాల్లో ఏం చేసేవాళ్ళు వాళ్ళు? అలాంటి పాపాలు జరిగినప్పుడు 15, 16వ వచనం చదువుతాను. ఒకని వీరి స్ఖలనమైన వాడు సర్వాంగ స్నానం చేసుకొని సాయంకాలం వరకు పవిత్రుడై ఉండదు. అలా పాపం చేసిన తర్వాత సర్వాంగ స్నానం చేస్తాడంట. ఏమవుతారు? సాయంకాలం వరకు పవిత్రుడంటే సాయంకాలం తర్వాత పవిత్రుడు అర్థం. స్నానం చేసుకుంటే, ఒడి మీద నీళ్ళు వేసుకుంటే పవిత్రత అయిపోతుందా? పవిత్రత అయిపోతే మళ్ళీ కింద నుంచి ఆమె పంపిస్తుంది ఏమని, నేను గర్భవతిని అయింది అని చెప్పి. ఎక్కడుందండి పవిత్రత? మరి ఈ అభ్యంగన స్నానాలు, నదుల్లో స్నానాలు, మునుగుట ద్వారా ఎక్కడికి మనలో కూడా దృశ్యంలో జోర్డాన్లో మునడానికి పోతున్నారు. పవిత్రత అవుతుందా? వీళ్ళు కూడా మంగపట్నమా ఎక్కడక్కడ మరి వీళ్ళు పోయిస్తారు కదా. కొద్దిమంది ఆశ్చర్యం వాళ్ళు. పవిత్రత అవుతుందా? స్నానం చేస్తే పవిత్రత? యేసు రక్తమే ప్రతి పాపం నుండి మనిషిని పవిత్రపరుస్తుంది. ఇది వెల్ నోన్ ట్రూత్, మనకు తెలుసు. కనుక పిల్లరా స్నానం చేసి పవిత్రాలు అయ్యిందంట. 2వ అధ్యాయం 22వ వచనం అందరికీ కంఠస్థం చెప్తారు ఎవరైనా? 2:22. నేను విస్తారంగా సబ్బు రాసుకునేను. ఏమన్నదమ్మా? నీ అభ్యర్థత నాకు కనబడుతూనే ఉన్నది. 22. నీవు క్షారముతో కడుగుకునేను, విస్తారమైన సబ్బు రాసుకునేను, నీ దోషము మరకవలే నాకు కనబడుతున్నది. అవునా? 24వ వచనం. నీవు త్రోవలు ఇటు అటు తిరుగులాడు అడిగలు వంటవు, అరణ్యమునకు అలవాటు పడిన అడవి పడదవు, అది తన కమాతృత్వం ప్రారంభించుకున్న ఎన్నెన్నో రాయబడి. ప్రియ సోదరులారా, మన సొంత పద్ధతుల ద్వారా మనం పాప ప్రక్షాళన చేసి కొనలేము. కనుక ఈమె కలిగిన అభ్యర్థత పోగొట్టుకుని ఇంటికి వచ్చిందండి. కొద్దిమంది అలా పాపం చేసిన వాళ్ళు DNC కూడా చేయించుకుంటున్నారు, కడుపు కడిగించుకుంటున్నారు. డైలటేషన్ అండ్ పిరిటేషన్. మేము కడుపు డాక్టర్లతో కడిగించుకున్నంత మాత్రాన బిడ్డ పుట్టకపోయినా దేవుని దగ్గర ఆ పాపం ఎలా కనిపిస్తుంది? విస్తార సబ్బు రాసుకునేను, కడుక్కున నీ దోషము నాకు మరకవలే కనబడుతున్నది. రేపు పొద్దున మన జీవిత వస్త్రం యొక్క మరకలన్నీ తీర్పులు చూసినప్పుడు కళ్ళు మూసుకుంటామేమో, చూపొద్దు తండ్రి, ఇంకా చూపొద్దు తండ్రి. ఆ దోషాలు ఏమైనా ఉంటే కడుక్కుందామా? విశ్వాసులైన తర్వాత చేసిన దోషంలో కడుక్కుందామా? ఆ జీవిత వస్త్రంలో కడుక్కుందామా? మాటల దోషమా, చూపుల దోషమా, ఫ్రెండ్షిప్ దోషమా, ఊహల చూపుల దోషమా, దేని దోషం? స్పర్శ. ఎదునాల స్పర్శ ద్వారా పవిత్రతను కోల్పోతున్నారు. యవనస్తులందరూ, యవన పిల్లలు షేక్ హ్యాండ్. ఏమండి, ఎక్కడి నుంచి వచ్చింది కల్చరు?
వెస్ట్రన్ కల్చరా? ఎంత తప్పు. ఒక అబ్బాయి చేయబట్టుకొని అన్నాడు, నీ చెయ్యి ఎంత మెత్తగా ఉంది, ఇవన్నీ తలంపులు రావండి. నువ్వు ఇచ్చావు, ఇచ్చిన తర్వాత చేయడానికి ఇస్తేనే అమ్మాయి చెయ్యి ఎంత మెత్తగా ఉంది. మెత్తగా ఉంటే ఏమి, గట్టిగా ఉంటే ఏమి. ఇదే పాపమునకి నాన్ స్టాప్గా పరుగులు ఎత్తడానికి ఇదే మార్గాలు. ఎవరైనా మీకు ఆడపిల్లలు చెప్తున్నాను, నేను కీడించి మేలించాలని చెప్తున్నాను, కళ్ళులాగా నేను చెప్తున్నాను. ఎవరైనా మీకు అబ్బాయిలు వాడు విశ్వాసలే కానండి, మీకు ఒకవేళ షేక్ హ్యాండ్ ఇస్తే వన్నా చెప్పండి, చేతులు అప్పుడు వాళ్ళ చెయ్యి వెనక్కి తీసుకుంటారు. బైబిల్లో ఏముంది? సహోదరులకు వందనములు చాలు. ఎందుకంటే మీ పవిత్రతను మీరు మెయింటైన్ చేసుకోండి. ఆ అబ్బాయికి తెలిసి రావాలి, ఈ అమ్మాయి హ్యాండ్ ఇచ్చే అమ్మాయి ఒక ఇంత జాగ్రత్త కలిగిన అమ్మాయి అనేది హద్దుల్లో ఉంటుంది. ఈ అమ్మాయితో మన కష్టం అనేది వాళ్ళకి తెలిసిపోవాలి. ఈనాడు చెడిపోయేది విశ్వాసంలో చెడిపోతున్నారు. అన్నిలో మనం వెళ్ళమని మనకు వాడికి బాగా తెలుసు రాదు, కనుక జాగ్రత్తగా ఉన్నాం. ఎందుకంటే శరీరం అందరినీ శరీరమే కాబట్టి ఓటి కుండలు లాంటి వాళ్ళని. దీనికి నవరంధ్రాలు అంట. నవరంధ్రాలు అంటే మీకు తెలుసు కదా, 2 ముక్కులు, 2 రాళ్ళు, 2 కళ్ళ రంధ్రాలు, 2 చెవుల రంధ్రాలు, అవునా? మిగతా రంధ్రాలు మీకే తెలుసు. 9 రంధ్రాల ఓటి కుండలము మనలో మంచి ఏమీ లేదని పౌరుడు కూడా చెప్తున్నాడు. ఏమి చేయాలనుకుంటామో అవి మంచివి మనము చేయలేకపోతున్నాం కనుక చాలా జాగ్రత్తగా ఉన్నారు. తర్వాత ఆమె పోగొట్టుకొని ఇంటికి వెళ్ళిందంట. వచ్చి ఏం చెప్తుంది 5వ వచనంలో, ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతి అయిన దావీదుకు వర్తమానం పంపగా. ఇప్పుడు వర్తమానాలు కూడా వస్తున్నాయండి. ఆమె నుండి ఈయనకి, ఈయన నుండి ఆమెకు ఫోన్లు పోయినట్టు పోతున్నాయి. ఎందుకు? సేవకులు వార్తాహారులు ఉన్నారు. ఇటువంటి పాపం నాన్ స్టాప్ చూపుతో, ఆలోచనతో, తర్వాత కార్యక్రమాలతో పాపము ఇప్పుడు మాటలతో కూడా వచ్చింది. గర్భవతి అయితే నేను చెప్పుకున్నాను. లేవీకాండం 20వ అధ్యాయం 10వ వచనం ఈ సందర్భంలో మనం చెప్తాం. 20వ అధ్యాయం 10వ వచనం ఏమని చెప్తుంది? పరుని భార్యతో విచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో విచరించిన వానికి ఆ విచారణకి మరణ శిక్ష విధింపబడం. ఆమె గర్భవతి అయింది కాబట్టి తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఏం రావాలి? మరణ శిక్ష రావాలి. అని ఇలాంటి కథలు లోకంలో ఎన్ని జరుగుతున్నాయి, నిన్న రాత్రి ఎన్ని జరిగి ఉంటాయి, ఇప్పుడు కూడా ఎన్ని లాడ్జెస్లో ఎన్ని చీకటి కార్యాలు జరుగుతున్నాయి, ఎన్ని పార్కుల్లో జరుగుతున్నాయి, అవునా? ఇలాంటి వాళ్ళని లెక్కేస్తే ఆల్మోస్ట్ ఎవరు నిలవలేము, అవునా? మరణ శిక్ష విధించవలసిన పాపం. జాగ్రత్తని లీగలైజ్ చేశారా? వ్యభిచారాన్ని లీగలైజ్ చేశారా? మన కంట్రీలో అవును చేశారా? స్త్రీకి ఇష్టమైతే భార్య ఎట్లన్నా తిరగొచ్చంట, ఎంతమందితోనూ చేసుకోవచ్చు. ఎంత పాపం వచ్చింది. పవిత్రమైన భారతదేశం అని అనుకున్నాం, మన దేశంలోని జాగ్రత్తము అలాగే వ్యభిచారం లీగలైజ్ అయిందంటే మీరు ఆలోచించింది. కనుక మనం ఎట్లున్నాం? సరే అది పోతే పోనేనండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం ఎలా ఉంది ఈ దినాల్లో? చిన్న కష్టాల కోసం జీవితాన్ని ఎదలేకపోతున్నామే, చిన్న కష్టాన్ని ఓర్చుకోలేకపోతున్నామే, భర్త వద్దనుకుంటున్నామే, తల్లిదండ్రులకు సమస్య కూర్చుంటున్నామే. పెళ్ళయ్యేదే ఆడపిల్లకి ఎంతో కష్టం. ఎద మీద కుంపట్లాగా ఆడపిల్లలు ఉన్నారు. పెళ్ళైన దాంట్లో సరైన సంసారం చేసుకోకపోతే, ఓర్చుకోకపోతే తల్లిగారింటికి మళ్ళీ వస్తే ఏం ప్రయోజనం? ప్రభువు లేదా, వాక్యం లేదా, సమస్యలు జయించలేమా, ఓర్పు లేదా, స్నానం లేదా, మన పిల్లలకి అలా మనం నేర్పించుకోదా? 10 మంది ఏమంటున్నారు, అమ్మాయి నీకు బీఈడి సర్టిఫికేట్ ఉంది ఏమనంటే వచ్చేస్తే బతుకోవచ్చు నువ్వు. ఇలాంటి తల్లులు నేర్పించేది మనం. సర్టిఫికేట్ ఉంటే బతికిపోతామా? కృంగదలుడు మన జీవితంలో ఎందుకు? ఆయన ఏదో ఒక మాట అన్నాడు, ఎంతమంది అనిపించుకోలేదు. యేసు ప్రభు ఎన్ని అనిపించుకున్నాడు? అన్ని బాగా చాలా ఉమ్మేసేటప్పుడు ఏమనుకున్నాడు? కోపం వచ్చింది ఆయనకి. ప్రభువుని గుర్తుపెట్టుకోండి. మీ చిన్న శ్రమ కానీ పెద్ద శ్రమ కానీ గుర్తొస్తే ఎవరు మనకు ఎగ్జాంపుల్ ఎవరండి? ప్రభువే ప్రభువే ప్రభువే. ఆయన మించిన వేరే ఎగ్జాంపుల్ మనకు లేదండి. ప్రభువు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును క్షమించండి అని ప్రభు చెప్పాడు. ప్రభువులాగా ప్రభు క్షమిస్తే క్షమించుకొని మేము క్షమించము అనే ప్రభుత్వులు కూడా ఉన్నారు. అంత కఠినంతో మనలో ఉంది. ఇంకేంటి మనం నేర్చుకున్నట్టు సోకాల్డ్ బ్రదర్ ఫెలోషిప్ అని చెప్పుకుంటున్నా ఏం ప్రయోజనం?
మాకు వాక్యం బాగా తెలిసిన ఏది తెలిసిన వాక్యం ప్రయోజనకరంగా ఏం చేసుకుంటున్నాం మనం? ఆమె ప్రెగ్నెంట్ అయిపోయింది. ఎంతమంది పిల్లలు ప్రెగ్నెంట్ అయి కూర్చుంటున్నారండి? ఎంతమంది అభాషణ చేసుకుంటున్నారు? అమ్మలు కూడా అభాషణ చేయిస్తున్నారు. తల్లిదండ్రులు తండ్రికి తెలియకుండా పుట్టిన పిండాన్ని చంపడం కాదా, అనర్హత కాదా? 5 నెలల పిండం నవ్వుతున్నాడా, గంతులేస్తున్నాడా? ఎవరు? జాన్ ద బ్యాప్టిస్ట్. యేసు ప్రభు తల్లి ఎవరో గుర్తుపట్టాడా లేదా? మరి జీవించి ప్రాణి కాదా అది? అది 1 నెలైనా 2 నెలలైనా ఎదుగుతుందా లేదా? ఉంది. నరహత్య చేసినట్టే, నరహత్య చేసిన వాడి ప్రాణాలన్నీ కూడా ఆది ప్రకటన 6వ అధ్యాయంలో బయటపెట్టేందుకు ఉంటే ఎమ్మలు పెడుతున్నాయి. నాదా సదస్వరూపి మమ్మల్ని గురించి ఎంత నీవు తీర్పు తెచ్చుకున్నా ఉంటామంటే సమాధానం ఏమొచ్చింది? మీలాగా చంపబడవలసిన వాడు ఇంకా కొద్దిమంది ఉన్నారు. 3.5 సంవత్సరాలు ఇంకా ఓడ్చుకోండి. 3.5 సంవత్సరాలే అయిపోయింది. 7 ఏళ్ళ శ్రమణ కాలం ఉన్నది కనుక తల్లివైన నీవు నీ బిడ్డ యొక్క గర్భాన్ని విచ్ఛిన్నం చేస్తే దేవుడు నీ మనవాడో మనవరాలో పుట్టబోయేదని నీవు చంపించినట్టు. ఆ కూతురు కూడా అలో చేసింది, ఆమె చంపించినట్టు. ఎంతమంది ఆ పనులు చేస్తున్న విశ్వాసులు ఉన్నారండి? తెలీదు చాలామందికి. బిడ్డ పుట్టిన తర్వాతనే బిడ్డ అనుకుంటున్నాం, గర్భంలో ఉన్న మన బిడ్డ. ఎన్ని పొరపాట్లు మనం చేస్తున్నాం, ఎంత తప్పని తెలుసుకోవాలి. సంఘం మేలుకోవాలి. ఇలాంటివన్నీ స్త్రీల మీటింగ్లోనే మీకు తెలుస్తాయండి. స్త్రీల మీటింగ్ చాలా మంది రారు. ఈవెంట్ చూసే సమయం అది కాదు. దేవుని సన్నిధిలో రండి, నేర్చుకుంటారు. ఇవన్నీ మీకు తెలపండి. రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా స్థలం ఖాళీగా ఉంది, ఇక్కడంతా ఖాళీగా ఉంది. వాళ్ళందరికీ మీరు చెప్పండి. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో మన శిక్ష విధించబడాలి కానీ ప్లాన్ వేరే చేస్తున్నాడు. ఏమని? ఉరియాన్ని పిలిపిద్దాం. ఉరియాన్ని పిలిపిస్తే భార్య దగ్గరికి వెళ్ళి వారితో కాలక్షేపం చేస్తాడు కాబట్టి ఆయన మీద అదోషం వెళ్ళిపోతుందని నిష్కారణంగా పిలిపించాడు. కారణం ఏమీ లేదు. వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమన్నాడు? నీవు క్షమ తీర్చుకో, ఇంటికి వెళ్ళి అని పంపించాడు. కానీ ఈయన ఏం చేశాడు? ఎక్కడ పడుకున్నాడు? రాజనగర్లోనే పడుకున్నాడు అన్నాడు. వాకప్ చేస్తున్నాడు, ఆయన నడకలు కనబెడుతున్నాడు. వెళ్ళాడా, ఇంటికి వెళ్ళాడా, భారత బయటపెడుతున్నాడా లేదా? యుద్ధ సమాచారం, యుద్ధం కూర్చిన ప్రార్థన ఇవి లేవండి. మనసంతా ఇక్కడుంది. నేను చేసిన దోషం 8కి తోసేయాలి. మనం చేసింది తప్పొకటి, దాన్ని మనం మాఫీ చేసుకోవాలి అని అనుకుంటున్నాం. మనది ఇంకోరి మీద తోసేది. అలా చెప్పడం మేము కాదనడం, ఇలా చేసి ఇది నేను చేయలేదనడం, ఇది ఇంకెంత తప్పు. చేసేది ఎవరు? దేవుని ఉదయాన్ని సరే అని ముద్ర పొందిన వాడు. 50 పేర్లు ఎన్నో అలా చెప్తారు. 1000 సార్లు ఏమో అన్ని సార్లు బైబిల్లో రాయించుకున్న వాడుకి ఇలాంటి బ్రిటిష్ వే, ఎంత మోసకరమైన కుయుక్తితో కూడిన తలంపులు వచ్చాయంటే నీవు నేను ఎవరండి? కడాలు గాలికి వెళ్ళిపోతుంటే ఏకులు నాగతేమి అన్నాను. దగ్గర భక్తులు తిరిగిపోతుంది. ఎందుకు రాయించాడంటే మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలని. ఆయన పోయాడు, మనం పోతామనిగా. ఏ సొందిలరా జాగ్రత్తగా ఉంది. మన తలంపులని పిలిపించాడు. ఎంత భక్తిపరుడో సేవకు దగ్గరే పంపించాడు. ఆయన వెళ్ళిన తర్వాత రాజు యోవాబు క్షేమము, దండు క్షేమము, మనసు క్షేమం, అందరి క్షేమం అడిగాడు. కానీ ఊరి క్షేమం అడగలేదు. ఇంటికి వెళ్ళి నేను చదవండి, ఎట్లొచ్చావు నీ ప్రయాణం? మమ్మల్ని అడిగారు. ప్రయాణం బాగా సాగిందా, నిద్రపోయారా? అందరూ అడిగారు నన్ను. అవునా, అడుగుతారా లేదు? అంత దూరం నుంచి వచ్చాడే, బాగున్నావా, క్షేమం వచ్చినా? ఈయన క్షేమం కాబట్టలేదు. ఎవరిది? యోవాబు క్షేమం, అక్కడ దండు క్షేమం, ఇశ్రాయేలు అది అడుగుతున్నాడు. కానీ ఈ క్షేమం కాదా, నమ్మాలని కదా అని అనుకుంటా ఉండేది. కనుక సరే ఆ రోజు ఆయనతో పాటు ఇంటికి ఫుడ్ ప్యాకెట్ పంపించాడంటండి. పలహారం. ఆఫ్టర్ ఒక అధిపతికి ఎంతమందికి పంపించినాడు ఫుడ్ ప్యాకెట్? ఎందుకు పోయింది ఫుడ్ ప్యాకెట్ చెప్పండి? గిఫ్ట్ ఎందుకు పోయింది? ఈ ఫుడ్ ప్యాకెట్ ఎక్కడ తీసుకెళ్తాడు? ఇంటికి తీసుకెళ్తాడు. ఈ బరువు పెట్టడం ద్వారా ఇంట్లో ఇచ్చి రావాలని పిల్లలు పాపలు గారే గుర్తొస్తున్నాడు. ఇంటికి వెళ్తాడు అనుకొని పంపించాడు. కొన్నిసార్లు మనం కూడా ప్రేమ చూపిస్తున్నాం. దుష్ప్రేమ చూపిస్తున్నామా? యథార్థమైన ప్రేమ చూపిస్తున్నామా? లేనిపోయిన ఓవర్ లవ్ చూపిస్తున్నావా? ఎన్నడూ లేని ప్రేమ ఈనాడు ఎందుకు వచ్చింది? ఈ దోషం అతని మీద మోపాలి అని. వీళ్ళ మన గిఫ్ట్లు యథార్థంగా ఉండాలి.
ఎవరినో ప్రేమిస్తున్నట్లు నటించడానికి మనం గిఫ్ట్ ఇస్తున్నామా? మనం చేసిన నేరాన్ని కప్పించుకోవడానికి మనం వారిని ప్రేమిస్తున్నామని గిఫ్ట్లు యథార్థంగా లేవా? గిఫ్ట్లు ఒకరిని మంచి చేసుకోవాలని చెప్పి గిఫ్ట్ పంపిస్తున్నామా? నేను ఇది పంపిస్తే ఆమె నాకు సఖ్యంగా ఉంటుందిలే అనుకుంటున్నామా? ప్రతిదీ దేవుని దగ్గర మనం అకౌంట్ చెప్తాం. ఆ ఫుడ్ ప్యాకెట్ కూడా పలహారం కూడా తీసుకోలేదండి, అక్కడే పడుకున్నాడు. పిలిపించాడు, ఎందుకు నువ్వు పోలేదంటే ఎంత మంచి మాట చెప్పాడు చూడండి. 11వ వచనంలో ఓరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారంలో నివసించుండను. అధిపతి యోవాబును నా ఏలిన వాడు నీ సేవకులను బయట దండులో ఉండను. భోజన పానములు చేయటం నా భార్య యొద్ద పరుండటకు నేను ఇంటికి పోదునా? ఏమన్నాడండి? యోవాబు ఉన్నాడు, కమాండర్ ఇన్ చీఫ్, సైన్యాధిపతి. ఆయన ఇశ్రాయేలీలు అధిపతులు మందసము యుద్ధ రంగంలో యుద్ధ దండులో ఉంటుండగా నేను భోజన పానములు చేయుటకు, పిల్లలను చూచుటకు, భార్య ముఖమును చూచుటకు, భార్యతో మరి సుఖించుటకు నేను ఇంటికి పోదునా? ఇంత మంచి మాటలండి. యుద్ధము ముగిసే వరకు నేను భోజనం మీద, పానం మీద, పిల్లల మీద, భార్యల మీద, ఇంటి మీద నేను లక్ష్యమే ఉంచాను. వచ్చింది అదే ఊర్లో ఇల్లు ఉంది, అదే ఊర్లో భార్య ఉంది, అదే ఊర్లో పిల్లలు. అయ్యో ఆ చిన్న కొడుకు మీద చూద్దామా, భార్య ముఖం చూసిద్దామా, అసలు ఎట్లా జరుగుతుందో సంసారం, ఒక రకం మాట్లాడొద్దామా అనే తలంపన వచ్చింది దానికి. మనమైతే ఏం చేస్తాము? మన ఊరికి వచ్చామంటే ఇల్లైనా తొంగి చూద్దామా అనే శోధన రాదా? చెప్పండి. ఒక మాటను పలకరించేస్తానండి. రాజు పర్మిషన్ ఇచ్చాడు, రాత్రిలో ఎన్నిసార్లు పోకూడదండి. ఎంత రాజనీతి, ఎంత యుద్ధ నీతి, ఎంత అధిపతి